అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను 100% నెరవేరుస్తామన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ప్రజల సమస్యలు అన్ని పరిష్కరిస్తారని తెలిపారు. జనగామ జిల్లా వడ్లకొండలో 10 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం వాడవాడకు తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గెలిపించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక్కొక్కటి మెల్లగా అన్ని చేసుకుంటూ వస్తాను. ఏమైనా ఉందా కూడా కష్టం ఉంటే రండి. నేను చెప్పిన జరగాలి ఉంటే వాళ్ళు చెప్తే అక్క ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ చేసి పెడతాను. చేపిస్తాను మీరు వెళ్ళండి. జనగామ మండలం వడ్లకొండ గ్రామం సంబంధించిన సుందరయ్య నగర్ లో ఇవాళ రోడ్డుకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక 5 లక్షల రూపాయల రోడ్డు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఆహ్వానం మేరకు వార్డు మెంబర్లు మరియు సర్పంచ్ గారి నాయకత్వానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంకా కావాల్సిన కొన్ని పనులు కావాలని చెప్పారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి ఇక్కడే గ్రామానికి రావడం జరిగింది. ఒక 5 లక్షల పని ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాం. భవిష్యత్తులో ఈ గ్రామంలో ఇంకొక 5 లక్షల వర్క్ కావాలని చెప్పారు. అదేవిధంగా బీటీ రోడ్డు కానీ లేకపోతే పిల్లలు ఆడడానికి అని చెప్పేసి ఒక బస్ షెల్టర్ కూడా కావాలని చెప్పిండ్రు. వాటన్నిటిని కూడా కొద్దిగా వాటిని టైం తీసుకొని చేస్తానని చెప్పి వాళ్ళందరికీ మాట్లాడడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. నేను ఎన్నికల్లో కూడా నేను ఏదైతే హామీ ఇచ్చిన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా నా వంతు కార్యక్రమాన్ని నేను చేస్తూనే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరున్నా కూడా మంత్రుల దగ్గర పోయి ఆ పనులు తీసుకొచ్చే పని నేను చేస్తా. అదేవిధంగా ఎన్నికలప్పుడు మరొక ముఖ్య హామీ ఇచ్చిన ఇవాళ మాకు సంబంధించిన నీలిమా హాస్పిటల్స్ లో ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇలా జనగామ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా వీలైనంత వరకు ఉచితంగా చేస్తానని చెప్పిన ఆ మాట కట్టుబాటు ఉన్నాను. ఈ నెల రోజుల్లో కూడా దరిదాపుగా చాలా మంది చేపించినాం. వచ్చే 5 సంవత్సరాల కాలంలో కూడా ఖచ్చితంగా నా హామీని 100% ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా నేను హామీ ఇస్తున్నాను.